నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా జాను లిరి ఒక ఫోక్ సింగర్, ఫోక్ డాన్సర్. తను కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది. గోదావరి కని ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు కంప్లీట్ గా డి షోలో విన్నర్ అయిన తర్వాత జాను లిరి అంటే ఏంటో తెలిసింది. తను డాన్స్ చేయడమే కాదు, ఎక్స్ప్రెషన్ తో కంప్లీట్ గా మతి పోవాల్సిందే తన ఎక్స్ప్రెషన్స్ కి. చాలా మంది తెలంగాణ రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా జాను లిరి పేరు తెలియని వాళ్ళు లేరు. కానీ ఎందుకింత ట్రోల్స్ కి గురవుతుంది జాను లిరి అంటే, ఎవరైతే సోషల్ మీడియాలో హైప్ వస్తారో, హైప్ తీసుకొచ్చి వాళ్ళు సర్వనాశనం చేస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా అంటూ ఒక పెద్ద ఎత్తున ట్రోల్ మాత్రం నడుస్తా ఉంది. రాకేష్ మాస్టర్ ను అలానే తీసుకొచ్చిండు, రాకేష్ మాస్టర్ లేకుండా చేసిండు. భయ్యా సన్నీ యాదవ్ ను అలానే తీసుకొచ్చిండ్రు, బెట్టింగ్ యాప్స్ తో కథం పట్టించిల్లు. హర్ష సాయిని అలాగనే తీసుకొచ్చిల్లు, హర్ష సాయిని అలాగనే కథం పట్టించిల్లు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను పల్లవి ప్రశాంత్ ను అలానే తీసుకొచ్చిల్లు, పల్లవి ప్రశాంత్ అది ఇది అని ఆయనను అలాగనే ట్రోల్ చేసిండ్రు. కుమార్ ఆంటీ జస్ట్ ఫుడ్ తో నా 2 బోటీలు ఇయ్యానా, తలకాయలు ఇయ్యానా, ఆ కుమార్ ఆంటీని చాలా ఫేమ్ తీసుకొచ్చిల్లు. హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఆమెను అలానే కథం పట్టించిల్లు. అరే ఒక ఆడపిల్ల, మన ఇంట్లో తల్లులు ఉంటారు, మన ఇంట్లో చెల్లెలు ఉంటారు, మన ఇంట్లో అక్కలు ఉంటారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంది, భర్తతో సంసారం కరెక్ట్ గా లేక ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. విడిపోయిండ్లు. బాబు ఉంటే బాబును చూసుకుంటూ తను ఫోక్ డాన్సర్ కాబట్టి, డాన్స్ అంటే ఒక ప్రేమ కాబట్టి 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఏ ఫోక్ డాన్స్ చూసినా కూడా జాను లిరినే కనిపిస్తా ఉంది. ఈరోజు జాను లిరి కన్నీళ్లకు కారణం ఏంటి? వాళ్ళ కొడుకును పోషించుకుంటూ తను బ్రతకడమే పాపమా తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి? ఒక ఆడపిల్లని కాపాడుకోవాల్సిన అవసరం మన పైన లేదా? మరి జాను లిరి పైన ఈ ట్రోల్స్ చేసే ఎదవలందరికీ మరి ఎందుకు పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని ఎందుకు వాళ్ళని బుక్కలేయట్లేదు? రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? జాను లిరి చుట్టే తిరుగుతా ఉన్నారు. మొన్న అఘోరి మాత అన్నారు, అఘోరి మాత జైలు పోయేదాకా అఘోరి మాత కథం పట్టించారు. మన వ్యూస్ వస్తే సరిపోతుంది, ఎక్కడేం అవసరం లేదు. సరే మగవాళ్ళు అంటే పక్కన పెడదాం కొన్నిసార్లు. కనీసం ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను బ్రతుక్కుంటూ, సింగరేణి ప్రాంతంలో పుట్టిన బిడ్డ అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఈరోజు డి షో విన్నర్ అయి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు సంపాదించుకున్న ఒక ఆడబిడ్డకి ఇదా జరిగేది. ఆమె కన్నీళ్లు చూస్తా ఉంటే ఎక్కెక్కి పడి ఏడుస్తా ఉంది. ఆ కొడుకు అవే యూట్యూబ్ ఛానల్స్ చూస్తా ఉంటే అన్ని బూతుల, నీకు ఆయనతో నీకు ఈయనతో ఇక్కడ అక్కడ ఇదా వ్యవస్థ ఎటుపోతుంది? దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దయచేసి ట్రోల్స్ ఆపండి. మన ఇంట్లో మన అక్కను అనుకోండి, చెల్లెను అనుకోండి, మన అమ్మను అనుకోండి, తనకు పర్సనల్ లైఫ్ ఉంటది. పబ్లిక్ లైఫ్ వేరు, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వకండి. ఎవడిష్టం వాడు. అన్యాయం జరిగిందను ఆడబిడ్డ ముందుకొస్తే, ఎవడైనా అన్యాయం జరిగింది నాకు, ఆయన చేయబట్టి అన్యాయం జరిగింది, నాకు ఈమె చేయబట్టి అన్యాయం జరిగిందని వాళ్ళు పర్సనల్ గా వస్తే మీరు టేకప్ చేయండి. కానీ వాళ్ళ లైఫ్ లోకి మీరు చొచ్చుకొని పోయి ఇష్టం ఉన్నట్టు చేయడం కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. అసలు జాను లిరి ఒక్కసారి ఏం ఏడుస్తుందో, ఏం మాటలతో ఆమె చూస్తుందో ఒకసారి చూడండి, తర్వాత కొంచెం డిసిషన్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా జాను లిరి ఒక ఫోక్ సింగర్, ఫోక్ డాన్సర్. తను కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది. గోదావరి కని ప్రాంతంలో తప్పు నేను చేసేది చాలా తప్పు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈరోజు నాకు ఓపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు నాకు.
అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడిన, అక్కతో మాట్లాడిన, చెల్లెతో మాట్లాడిన, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం అనిపిస్తుంది నాకు. తప్పు మీరు చేసేది చాలా తప్పు.